మంచోడు వచ్చిండు దొంగోడు వచ్చిండు గుడ్డోడు వచ్చిండు జోరుదార్ అమ్మని ముందు మంచోడు వచ్చిండు చెడ్డోడు వచ్చిండు లంగోడు వచ్చిండు దొంగోడు వచ్చిండు బస్తోడు వచ్చిండు బయటోడు వచ్చిండు భయంతో ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా మాట్లాడాలి ఏడున్నారా మా దేవుడు నువ్వేనయ్యా మా కోసం పుట్టావయ్యా చాలా షార్ట్ టైమ్ లో మేము చాలా క్లోజ్ అయిపోయినాం. అయ్యా నేను లేని నిన్న మొన్నలా అలా వీసుడా నీ సోకుమాడ నీవే నా తన్సు మామడా మీరు బోనాలు ఎట్లా ఎంజాయ్ చేస్తారు, ఎట్లా ఎంజాయ్ చేసారు? సారీ కామెంట్లలో అడగాలి బోనాలు ఎట్లా ఎంజాయ్ చేసారు, జర కామెంట్ కూడా చేయరు అట్లనే. వెల్కమ్ బ్యాక్ టు సిరమి ఛానల్. అయితే ఒకడు ఈరోజు ఏమైపోయింది అంటే మన ఛానల్కి ఇట్లాంటి వెరైటీ లేకపోయిందని చెప్పేసి మనం ఒక మ్యాగీ వీడియో చేయబోతున్నాము. హైలైట్ మ్యాగీ ప్రిపేర్ చేస్తే ఆయన ఎవరంటే మన మారేడుపల్లి బనానా చూసుకోవచ్చు మీరు ఫేస్ అయితే. సో బనానాకి ఇది డెడికేట్ డైలాగ్. నారి నాటితే వరి పెరుగుతుంది, నారి నాటితే వరి పెరుగుతుంది, ఇక్కడ మాట జాడితే గొడవ పెరుగుతుంది, ఇక్కడ ఏం నాటకం ముందుగా గడ్డి పెరుగుతుంది. గడ్డి కాదురా బాబు, మన డైలాగ్ ఇంటనే పరిషాద్. మొన్ననే అయింది బోనాల పండుగ ఇవాళ చేస్తున్నాం మ్యాగీ బనానా బోనాల పండుగ వేసుకుంటా బాబు. బ్యాగీ తెలుసు కదా, బ్యాగీ పల్లి బనానా అంటారు, మంచి వాళ్ళు ఉంటారు వినిపిస్తాడు. అయి మ్యాగీ కాదు, బ్యాగీ ప్యాంట్ వేసుకున్నంత ఈజీ కాదు మ్యాగీ. నీకు బిడ్డ గుడ్లు మచ్చా ఇలా ఏంటంటే కొత్తగా తింటే వేడిగా అయిపోవాలి అయితే ఏమంటే నానా మొత్తం నెల వైఫై ఒకరి రోజు అయిపోవాలి నానా. మన మ్యాగీ అని చెప్పేసి మీరు వినుండొచ్చు గైస్. అదే మా బనానాకి అది వచ్చు, ఇట్లా మనం గుడ్లు వేసుకొని మెంటల్ చేసేస్తాడు. తెలుసుగా మ్యాగీ అంటే బనానా వేస్తాడు, మంచి బ్యాగీ మళ్ళీ వేస్తాడు. చాపాడు మా టాచర్ తట్టుకోలేక రాలే, మీరే ఊరి సౌదాలా కానీ మా ఇద్దరిని పంపించి జిమ్ అని బడే బాడీ పెంచుండు. మన ఉదేశ్ షాప్ లెట్స్ గో. మీ షాప్ ది కూడా వస్తుంది మ్యాగీ ఇట్లా. అయితే మన ఉదయాన ఇప్పుడు మనం ఒక 50 రూపాయలు తెచ్చుకున్నాం అనుకో, సింపుల్గా ఏం చేస్తాడంటే 30 రూపాయలు షాపింగ్ చేస్తాం, ఇంక 20 రూపాయలు ఎట్లా బాకీ చేస్తాడంటే మన లడ్లు పొద్దున్నే వెళ్ళినాయి మురుకులు అమ్మ చేసింది మొత్తం అలచలు ఉంటుంది. 20 రూపాయలు ఇట్లా కవర్ చేసేస్తాడు. 50 రూపాయలు చెప్పాను ఎన్ని మ్యాగీలు అన్న ఎన్ని ఇస్తున్నావు అన్నాను. పెద్ద ప్యాకెట్ ఉందా? పెద్ద ప్యాకెట్ 60 రూపాయలు ఉంది, 50కి ఇస్తాం, 3 రూపాయలు ఇస్తాం. అంకుల్ పెద్ద అన్న మన ఉదయాన పెద్దది డబల్ అండానా? డబల్ అండా ఒక 6 గుడ్లు 10 గుడ్లు అన్న 10 ఇచ్చాయి, 10 ఎక్స్ ఇచ్చండి. ఇది తీసేసాను ఉదయాన మంచిగా వస్తారు చూసాను. బఠానీ లేనా తినడానికి టైం పాస్. సీరు డబ్బలో అంకుల్ మనోలో నీ కాడ ఏం కొంటారు అంకుల్? రెగ్యులర్ అన్నీ కొంటారు ఇది అది అస్సలు కొన్నారు. ఏది సిగరెట్ కొనారా వీళ్ళు? రాముడు మంచి బాలుడు. నేను ఒక డైలాగ్ కొంటున్నానా? ఒకప్పుడు అది అలవాటు అయితే కదా కొనడానికి. ఒక డైలాగ్ కొడుతున్నా, నీకు తెలిసి వచ్చింది. నరి నాటితే వరి పెరుగుతుంది, మాట జారితే గొడవ పెరుగుతుంది. అది ఏం నాటక పైన ఇక్కడ గడ్డి పెరుగుతుంది అనా బరబరా. వర్షం పడితే కాలం కూడా పెరుగుతుంది. సో అయితే చిన్నపిల్లల సరుకు అప్పుడు చిన్నప్పుడు మేము తింటుండే కదా, అన్నీ ఉన్నాయి అంకుల్ కాడ. చూపినా ఏమేమి ఉన్నాయి? ఇక్కడ ప్రతి ఒక్క ఐటమ్ ఉంటది. ఇగో ఇవి వచ్చేసి అరిసెలు, ఇవి వచ్చేసి లడ్లు కావాలా నాయనా. అన్న హోమ్ మేడ్ ఉంటాయి, అన్ని హోమ్ మేడ్ ఉంటాయి. ఇగో తెల్లయి గులాబ్ జాములు ఏదో మనకు అట్లా కనిపించినాయి. ఇవేంటి అయినా శనిబాడెళ్ళి మన అవసరమే లేదు. ఇగో బాదుషాలు, మురుకులు, ఇరుకులు, చెకోడీలు, మెయిన్ చెకోడీలు ఇంట్లో చేస్తారు అంకుల్. మొత్తం ఇంట్లో ప్రిపేర్. మన అక్క వచ్చేసింది, మా అక్క బంగారం. మా అక్క బంగారం, అక్క దగ్గర కొంటే సింగారం. ఇది
ఒకటి అన్న అన్న చిన్నప్పుడు ఎప్పుడు తింటుండే అన్న అవి ఇప్పుడు బంద్ అయిపోయినాయి. అవన్న పల్లి పట్టీలు కూడా వేస్తారా అన్న? పల్లి పట్టి అన్ని రూపాయలు 30 మొదలు కరాజీ 2 రూపాయలు 3 రూపాయలు 6 రూపాయలు 7 రూపాయలు అన్న మంచి ఐటమ్స్ ఉంటాయి అన్న పురాన్ ఐటమ్స్ ఉంటాయి అన్న ఎట్లా అంటే చాలా తీపి వస్తువులు అన్న మైండ్ బాగాలేకపోతే తీపి వస్తువులు తీసి మైండ్ ఫ్రెష్ చేయొచ్చు అక్కడ అలా ఉంటాయి మొత్తం రేజర్ బుగ్గలు గిగ్గలు షార్ప్నర్ లబ్బాలు పెన్సిల్ ఏమైంది అన్న రాత్రి అది తీయకన్నా ప్లీజ్ పాపం మా దాకా ఆడుతారు మనల్ని ఓడి కొడతాడా కొట్టాలంటే పెట్టి కొట్టాలా పెట్టి పుట్టాలట సరే మ్యాగీ చేయండి అంకుల్ మ్యాగీ అక్క థ్యాంక్ యూ సో మచ్ అక్క 1 టైం బి వచ్చాక మీరు దీంట్లోకి 8 గుడ్లేమో ఫ్రీ ఇస్తారంట కదా డబుల్ గుడ్లు వస్తుంది. ఇక ఇంకొక 6 రూపాయలు కొట్టినాం అనుకో బటాన్ ఇస్తే కరెక్ట్ 300 బటాన్ సెట్ మీకు స్కానర్ వచ్చింది సెట్ 300 అయినా సెట్ 300 ఫోన్ చేయాలా? మా సెట్ 300 అయినా ఇవ్వాలిగా మళ్ళీ జిమ్ ఏజ్ బాడీ ఫస్ట్ బాడీ పెంచుతున్నాడు ఇష్టం అది అన్న కానీ వీడి ఏంటంటే నాకు నచ్చేది వీడి పాట మార్చలేనా కొన్ని సంవత్సరాలైనా హలో శ్రీధర్ సేట్ మాట్లాడు శ్రీధర్ మా సేట మాట్లాడేది శ్రీధర్ ఐ విల్ సెండ్ ఫోన్ పే స్కానర్ యూ సెండ్ 300 పంపించేట్టు జల్దీ మనం మాట్లాడేట్టు వీడియో తీస్తున్నాం మా దేవుడు నువ్వేనయ్యా మా కోసం పుట్టావయ్యా వస్తున్నాం మీకు దే షాప్ కాడ ఉన్నాం ఇలా బనానా నువ్వైతే మస్తు టేస్ట్ చేయాలన్నా మ్యాగీ అయితే బుర్ర బాగా టేస్ట్ ఉండాలి మన పబ్లిక్ ఏమనుకోవాలంటే మళ్ళీ మన రెసిపీ వాళ్ళు చేసుకోవాలన్నా నేను చెప్తా పక్క మన రెసిపీ వాళ్ళు చేసుకోవాలి రేట్ అమ్మ పోయి రావాలా పైసలు గీసాలు వచ్చినాయా కాసేపట్లో ప్రిపేర్ అయిపోతుంది ప్రిపేర్ అయినా వెంటనే మీకు చూపిస్తాను నేను చూపిస్తున్నాను నేను నీదేమైందిరా నీతో ఏమైతుందిరా ఇద్దరికి పటా కొట్టేసి ఫస్ట్ నరేష్ మామ కాలు కింద అని ఎవరికైనా చూపించండి రా వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా నవ్వకండి సీరియస్ మ్యాటర్. సో గాయ్స్ ఏమైందంటే ఈయన పేరు వచ్చేసి నరేష్ మా ఫ్రెండ్. చాలా షార్ట్ టైమ్ లో మేము చాలా క్లోజ్ అయిపోయినాం. ఇక మనోడికి ఏమైంది, బండిపైకి వెళ్ళి హైటెక్ సిటీలో జాబ్ చేస్తాడు మనోడు. ఆ నుంచి ఇంటికి వచ్చేటప్పుడు ఏమైపోయిందంటే కాలికి గుద్దేసి వెళ్ళిపోయింది. మనోడికి స్పర్శ లేకుండే. ఎందుకంటే ఇప్పుడు ఏదైనా దండు మంది ఉండి తెగంగానే అసలు అంతగానో స్పర్శ ఉండదు కదా, మనోడికి అట్లా అయిపోయింది. వర్షం వల్ల ఇక అట్లా అయిపోయింది. సో సబ్స్క్రైబర్స్ మీరు బండి మంచిగా సేఫ్ గా నడుపురి. కొంచెం టైర్లు వాన కదా, ఇక స్కిడ్ అయ్యడం అట్లా జరుగుతూ ఉంటుంది. 2 సార్లు తిరిగిపోతుంది వాన వస్తుంది. వైబిఎజం అంటే మనోడికి చాలా ఇగో ఇంట్లో అత్తమ్మ కూడా లేదు, మేము మామ అని పిలుస్తాం, అత్తమ్మ కూడా లేదు. ఇక మనోనికి మన మేము వచ్చి చూసి పోతారు కదా, ఇట్లా ఇక చూసి పోనీకి ఒక రోజు ఇంటికి వస్తారు కదా, ఇట్లా మందలి అనేది అని అంటారు. ఇక అట్లా మనం మ్యాగీ వేసి మాకు తినిపించేసి మామ్ జర టైంకి టాబ్లెట్లు గీబ్లెట్లు వేసుకుంటున్నాం. ఈ మ్యాగీ తింటున్నావా, బనానా వేస్తున్నా 3 రోజులలో తక్కువ నడుస్తున్నావు. ఋషి ఎంత ఉబ్బిందో మీకు మజా. ఈ కొడుకులకి డాక్టర్ అర్థమైతే పెయిన్ మనోడు నరేష్ మామ నువ్వు ఇట్లా దల్లుకుంటే నాకు అస్సలు నచ్చట్లేమో. ఈ నగరానికి ఏమైంది లేదా, వివేక్ గారు ముఖానికి పొడరు కూడా రుద్దుకొని నవ్వుయాలని కాళ్ళు కాళ్ళు చూసి మనం అయితే నువ్వు డిఎల్ఎఫ్ లో తిన్నావా మ్యాగీ? మీరు తిన్నారు డిఎల్ఎఫ్ లా? నేను తినిపిస్తాను. మీరు తినలేవు సార్, మీరు తీసుకోవచ్చు అన్ని తింటున్నావు సార్. నేను సో జర గ్యాస్ ఆన్ చేయగా వేడి
టమాటాలు అయితే కోసేసారు గాయస్. నాన్న నిన్న ఒకటి అండ్ అడిగినా క్యాబేజ్, కొత్తిమీర, గుడ్లు, ఉల్లిగడ్డ, థమ్స్అప్ తాగడానికి. చెప్పానా ఏమడిగినా? ఒక గుడ్డ ఆమ్లెట్ వేసి అని చెప్పినా నీకు. ఒకటే గుడ్డ, 2 గుడ్ల? మంటతోటి మజాక్ ఆడుకోకండి గాయస్. ఎందుకు కాదు మీరు వీడియోస్ ఎందుకు లేట్ చేస్తారు? 3 రోజులు బోనాలు వచ్చినాయి, ముచ్చటగా వండుకొని తాగిపోయినాం, ఎంజాయ్ చేసినాం, అందుకని లేట్ అయిపోయినాయి. ఫుల్ బిజీ ఉంటాం మెయిన్ మన పండుగ. అన్నా వేడి నీళ్ళు పెట్టానా జరా, ఇంకొంచెం పోయి కదా. గిన్నెలు భవానుడు ఏగులు అన్నీ ఇప్పుడు మొత్తం మలచలు ఉన్నాయి. ఏంది నీళ్ళు పోయి అంటే ఒక చిన్న గ్లాస్ తో వస్తుంది, ఇంకా సరిపోతుందా? ఎక్కువ పని చేస్తావు నువ్వు ఇంట్లో? వంట ఉంటాయి చికెన్ ఒకటి వేసుకుంటా డైట్ తీయనా? ఇది ఒక్కటిది పొయ్యి, ఇది అది మొత్తం పోసామా అన్న అన్ని అన్నం ఎందుకు ఓకే. డిఎల్ఎఫ్ కాదు అప్పుడు. దిస్ ఇస్ ఓకే. అయ్యా ఈడెవడు? ఏమైనా కిక్ ఎక్కినావు? మీరు మ్యాగీ చేస్తారు, మీకు టైం పాస్ కావాలిగా. ఇగో నేను చూసి పోరోలు అట్లనే చేస్తారు మళ్ళీ ఇంట్లో. చేయరు ఆర్కెస్ట్రా. దొంగోడు వచ్చింది, గుడ్డోడు వచ్చింది, మంచోడు వచ్చింది, దొంగోడు వచ్చింది, గుడ్డోడు వచ్చింది, జోరుదార్. అమ్మడి ముందు మంచోడు వచ్చిండు, చెడ్డోడు వచ్చిండు, లంగోడు వచ్చిండు, దొంగోడు వచ్చిండు, బస్తోడు వచ్చిండు, బయటోడు వచ్చిండు, భయంతో వచ్చిండు. మారు మార్ 1 2 3 మార్ దళాల సప్పుడు, బోనాల సప్పుడు, అందరి సప్పుడు, నా సప్పుడు, నీ సప్పుడు తెలుసుగా. నా పేరు చింటూ. నువ్వు వేసుకున్నావు టాటో, వేసిన మ్యాగీ, వేసుకున్న బ్యాగీ పెట్టే ఏమంటారు. మొన్ననే ఉడిపించిన బోనాలు పెట్టకి ప్యాంట్ పెట్టే. సూపర్ యాప్స్ మర్చిపోవాలా, ప్యాక్స్ అన్నా, బూస్ట్, ఇగో హార్లిక్స్. నా దాని ఎందుకు పెట్టినా చెప్పాలా, కళ్ళ మీద చిత్తకుట. మ్యాగీ అయితే చిత్తుతుంది కదా పక్కన. మళ్ళా బియ్యం పోసినప్పుడు వ్యక్తిని బట్టలు. సరే వీడు జర మ్యాగీ నాలెడ్జ్ అయితే ఇస్తా అందరికి. ఏం లేదు అన్న, ఫస్ట్ వాటర్. సో సబ్స్క్రైబర్స్ ఫస్ట్ వాటర్ హీట్ చేసుకోవాలా, మ్యాగీ వేసుకోవాలా, ఫుల్ హీట్ చేయొద్దు దాన్ని, 50% వరకు బాయిల్ చేయాలా. 50% 50% బాయిల్ చేయాలి. ఇప్పుడు ఇంట్లో మ్యాగీ వేసినాక వెంటనే కొంచెం లైట్ 50% ఉడకంగానే తీసి ఆ నీళ్ళతో కడగాల, నార్మల్ వేరే నీళ్ళతో కడగాల. సో అప్పుడు మ్యాగీ అనేది బాగుంటది, మంచిగా వస్తుంది మ్యాగీ. అంటే కడక్ వస్తుంది, అంటుకుంటది కదా. సో ఒక మీకు కూడా స్టార్టింగే రాదు, ఒక 3-4 టైమ్స్ ట్రై చేస్తే మీకు కూడా వచ్చేస్తుంది. మ్యాగీలు తీసుకుంటున్నా అంటారు. వేసాను బాంబేకి మస్తు ఇష్టమన్నా వాళ్ళు. ఎవరన్నా? ఆంటీ వాళ్ళు. సబ్స్క్రైబర్స్ కూడా ఒక మంచి పాట వాడన్నా వాడు. నువ్వు ఒక పని చేయి, మంచి పాట పాడు పాడు. మన్మధుడు సినిమాలో సాంగ్ డెడికేట్ ఫర్ యూ. పూల చుట్టూ గినట్టు అందుకుంది నా చుట్టూ నా మనసుని మరచి పుట్టిన ఆకాశం నువ్వు మరచి నచ్చదుగా ఏమైనా. నేను లేనే నిన్న మొన్నలా. సూపర్. నిన్న మొన్నగా లేనే కొత్త మాటగా ఇప్పుడే మ్యాగీ నేను తింటున్నాగా. ఇప్పుడు బాలకృష్ణ పాట డెడికేట్ చేస్తున్నా, చేయండి సార్. చిల్క పచ్చకోక పెట్టినది కేక గోరు రేఖ బాలకృష్ణుడా 2 చెల్లకైనా వెచ్చినాది కాక పంచుకోని పాడమీగడా చూసుకోరా సామి లభిస్తుడా నీ సోకుమాడ నీవే నా తత్సు మామడా. ఇగో మధ్యలో కొంచెం పసుపు వేసుకోవాలన్నా. పసుపు వేస్తా అన్న, కొంచెం సాల్ట్, బాయిల్ వాటర్ అన్నాయి, కొంచెం సాల్ట్. దినాకరాడు ఇంతసేపు ఉల్లిగడ్డలు కోసిండు. ఇప్పుడు మా చాపానికి ఇష్టమైన పాట పాడుతున్నా, ఖుషి అయిపోతున్నా. అరే కానీ ఇప్పుడు మా చాపానికి ఇష్టమైన పాట పాడుతున్నా. ఏం పాట షేర్? ఏమొచ్చి బీ పై వాలే బీ వచ్చేసి పై వాలిద్దే भाई भाई थोड़ा पीछे हटो, बॉक्सों के ऊपर न तो गिरो भाई 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 వాటర్ స్టేన్ చేసి ఇంట్లో కూడా ఇట్లా ఉంటాయి, ఇట్లా వేయండి. ఫస్ట్ ఆఫ్ చెప్పినామా ఇందాక, ఆఫ్ 50% ఉడికినాక మ్యాగీ ఉడికినాక ఏం చేయాలంటే ఇట్లా
మళ్ళీ కడుక్కున్నాం అనుకో చూసాను సింకులో పడాలి మళ్ళీ మళ్ళీ పరిచయం అన్నా ఇంక సింకులు సింకులో పడదు ఏగో పెద్ద సాహసం అన్నది మనకి నేను దీంట్లో కొంచెం పైకి వెళ్ళి ఆయిల్ వేసుకోవాలన్న చేలో క్యాచ్ వాడిచ్చే ఇంకా 70% ఉడికినట్టుంది నాకు తెలిసి అయితే బురాన్ కడిగేస్తున్నావు మామ మామ ఏడా ఇది మొత్తం ఏడా కాదు కాదు ఏడుంది మన బండి రామ్నాథ్ చౌరస్తా ధీరజ్ ఫాస్ట్ ఫుడ్ కాదన్నా సో గాయస్ ఇగో చోటు మామ అది ఈయన మన చోటు మామ ఈయనది పానీపూరి షాప్ ఉంది రామ్నగర్ ధీరజ్ ఫాస్ట్ ఫుడ్ దగ్గర జర వచ్చేసి ఉల్లిగడ్డలు బాగా పోస్తాడు మనోడు నిజంగా ఫ్రెండ్స్ అందరు కలిసి ఒక వంట కానీ మన చేస్తున్నారు అనుకో ఫుల్ అరే 10 ఉన్నాయా అవి ఇది బ్యాచిలర్స్ లైఫ్ అలాగా ఇక్కడ అనుకోపోను అయితే నరేష్ మామ ఎట్లా అంటాడు అంటే మోసం అంటే తెలియదు మనోడికి అందరు మోసం చేస్తారు ఇదైతే 100% నిజంగా మొన్న కూడా ఆయనకి యాక్సిడెంట్ ఎట్లా అయిందంటే గుద్ది వెళ్ళిపోయారు అంట మనోడు పట్టుకోలే అసలు పట్టుకోలే మనోడిని మీ గ్యాంగ్ లో కూడా అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఇన్నోసెంట్ గాయస్ ఉంటారు అనుకో గ్యాంగ్ చేయరు మనోళ్ళని మీరు బోనాలు ఎట్లా ఎంజాయ్ చేస్తారు ఎట్లా ఎంజాయ్ చేసిరు సారీ కామెంట్లలో అడగాలి బోనాలు ఎట్లా ఎంజాయ్ చేసిరు జర కామెంట్ కూడా చేయరు అట్లనే మేమైతే క్రేజీ ఎంజాయ్ చేసినాం అన్నా మనోడు నరేష్ మామ్ ఎన్ని సంవత్సరాలకి వెళ్ళి ఫ్రెండ్షిప్ చేసి అందరితోనే మనకి ఎన్ని మంత్స్ అవుతుంది ఒక 5 months అవుతుందా 5 months అవుతుంది మనకి ఫ్రెండ్షిప్ అయ్యి మనం ఇంత క్లోజ్ అయిపోయినాం మనం ఇంటికి వచ్చి ఇట్లా చేసి అంగమంగా ఎట్లా ఎంజాయ్ చేస్తాం తాయి పడిపోయిన డైరెక్ట్ 3 రోజులు ఇల్లే గుర్తులేదు బోనాలకి కొత్త బట్టలు కుట్టించి గుమ్మాయి పాత వేసుకుంటున్నాంట ఇక మంచిగా ఎంజాయ్ చేసిన డాన్స్ గిన్స్ చేసిన ఫుల్ ఫోన్ చేయడానికి నువ్వు కాలేడే చేసినావు నాకు అయితే ఏమైనా టెక్నాలజీ షార్ట్ ఇంకా తర్వాత టెక్నాలజీ షార్ట్లో ఇక గుమ్మ అయిపోయిన చపాడి అంతా ఇక జేబిహెచ్ అన్న వాళ్ళకి అందరికీ సారీ అన్న జర నేను రానందు జర కొమ్మ అయిపోయినా మన బండి ఆ రోజు ఫుల్ లోడ్ అయిపోయింది 100 రూపాయలు కోసి తిరుగుదాం అనుకుని ఇక 500 పడిపోయింది బండిలో ఫుల్ ట్యాంక్ అయిపోయి ఇక కొమ్మ అయిపోయినా పంక్చర్ అయిపోయినా నా అందరికీ లవ్ యూ సో మచ్ అన్న అవ్వనా ఇక మాల్ నన్ను వదిలేసి వెళ్ళిపోయారా ఏం చెప్తాం లిటరలీ చెప్తున్నా కదా నేను ఆ రోజు బోనాలు పండుగ నేను ఆల్కహాల్ అనేది బంద్ చేసిన చపాడు మందు బంద్ చేసిండు మొత్తం ఓన్లీ వైట్ వాటర్ బీబీ నగర్ పోయినాం 29 లీటర్ల కళ్ళు ఇచ్చినాం 29 లీటర్స్ నేను మొత్తం ఆ రోజు కళ్ళు తాగినుండే కొంచెం అంటే కళ్ళు అంటే చెట్టు కళ్ళు చెట్టు గుడ్లు పెద్ద కావాలి చిన్న కావాలి అలా పెద్దగానే ఉండండి కొంచెం క్యాబేజ్ అండ్ ఉల్లిగడ్డ ఫ్రై ఫస్ట్ బాగుంటుంది ఇంట్లో ట్రై చేయండి అప్పుడప్పుడు దీన్ని ఇంట్లో ఉప్పుతా ఉండండి మళ్ళీ స్టిక్ అయిపోతుంది ఏం లేదు సింపుల్ వేడి నీళ్ళు పెట్టుకొని చల్ల నీళ్ళు పోసేస్తే అయిపోతుంది అది కూడా చేయొచ్చు హాఫ్ బాయిల్ వేడి నీళ్ళు వేసి తీయండి కానీ ఉడకబెట్టకండి క్యాబేజీ సిస్టమ్ ఇక్కడ ఎగ్ రెడీ మ్యాగీ రెడీ అది రెడీ టమాటా రెడీ రెడీ ఈరోజు బనానా జాబ్ మనం చేస్తున్నాం ఎందుకంటే మనకు వంట రాదు అండ్ లాస్ట్కి ఇందాక బాయిల్ చేసుకున్న గుడ్డాన్ని కూడా దట్స్ ఇట్ ఒక మిక్స్ చేసేసండి బానా క్యా బాతే బనానా డిఎల్ఎఫ్ కనిపిస్తుంది డైరెక్ట్ ఇక్కడ చిన్నగా వాడుతుంటారు అవునా దినాకలాడు తినలే అంట నేను వెళ్ళానా అన్న మ్యాగీ మసాలా ఇవ్వాలి టమాటాలు ఏ కూరనా బఠానీ మీరు తినరా వద్దానా తినరా మీరు మనం నెక్స్ట్ ట్రిప్ నేను తింటా మంచిదన్న బఠానీ ఉడకాలి కొంచెమన్నా బఠానీ ఓన్లీ స్పెషల్ పర్సన్ బఠానీలు తినరన్నారు కదరా అట్లా అన్నాము ఇంత కారం అంత కారం గిరం ఏమేయండి బనానా కారం నీరు మళ్ళీ గార్నిష్ లైట్ గా ఇప్పుడు గార్నిష్ చేసేసుకోవాలి అంతా అయిపోయింది చేసినాక ఇట్లా వేయద్దు మీరు ప్రతి 12:30కి వంటల ప్రోగ్రామ్ వస్తుండే అభిరుచి మా ఊరి వంట కానీ నేను ఏం చేయ మస్తు మంచోని నేను ఎవరు నువ్వా చాలా మంచోని తెలుసా ఏమన్నా ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పింది అనుకో చెప్తుంది అనుకో అదంతా పక్కకు పెట్టు ఫోన్ ఎన్ని పైసలు తెలుసా అది మనలోనే మన నరేష్ మామని ఇప్పుడు కాల్ దెబ్బ తాకిండు ఆ మాట అడుగు ఈ మాట ఓడుతుంటే అన్నాడు అడగమని ఇది ఫస్ట్ అందరికి వేసిన తర్వాత మాకు ఏదో సార్ రెడీ అయిపోయింది మన మ్యాగీ చూసుకోవచ్చు రెసిపీ కనెక్టెడ్ సూపర్ మ్యాగీ ఇదైతే పెద్ద ఆమ్లెట్స్ పెద్ద ఆమ్లెట్స్ ఉన్నాయి దీంట్లో సో నడురా అదే చూడదామా అందరం కింద కూర్చుందాం ఫస్ట్ నరేష్ మామకి నరేష్ మామ దా లొల్లి లొల్లి బస్తీ బస్తీలో గల్లీ లొల్లి
ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా. సో అన్న ఇది ఎవరికి ఫస్ట్ నరేష్ మామ నరేష్ కన్నా నరేష్ మామ చాలా నీకు తింటావా ఎక్కువ తింటావా అవి కొంచెం అన్న ఎప్పుడే తినేస్తానండి అదే ఇండియన్ చెట్లు పట్టుకోవచ్చు మన నరేష్ మామకి అయితే ఇస్తున్నాం ఫస్ట్ ప్లేట్ జర్రా స్టార్ బక్స్ అన్న ఇది కొంచెం వేస్తా ఫస్ట్ అది తిన్నాక ఇది అయినా సరే అందరికి కొంచెం వేస్తా ఫస్ట్ అందరం ఒకటే అన్న అన్న అందరికి ఈక్వల్ వేయాలా అన్న ఈక్వల్ వేయాలన్నా అవి ఈక్వల్ ఇంకోటి అన్న కానీ ఇది ఎవరు తింటారో మస్తు చేసిన మొత్తం డాన్సర్ వచ్చేసి ఎట్లా అంటే తెలంగాణ స్టైల్ నో స్పూన్ నో నథింగ్ బా చోట్ భాయ్ ఇక్కడికి రావా మా చోట్ బొమ్మ ఫుల్ పీరియడ్ ఉంటాడు ఎట్లుంది అన్నా ఇక్కి రేజీ అన్న బోరానా బోరానా కానీ బఠానీలు వాసన వస్తున్నాయి అన్న దినకర బఠానీలా బిహారీ బఠానీ తినకు సరే మసాలా ప్యాకెట్ వేసినావా అది కూడా అన్నా ఇంకోటి అన్న వేసినావా వేసినా అన్న రెండే చేసినావా రెండు అయిపోయినాయి అన్న గంటని ఇస్తున్నా గంటనే బాగుంటుందా రియల్ గా క్రేజీ నరేష్ మామ నీకు మాటల్లో చెప్పాలన్నా మస్తుందానా డ్యాన్స్ చెప్తున్నా మస్తుందానా అసలు వేరే కాలు జల్దీ తక్కువ తగ్గిపోతా ఇప్పుడు వింటున్నా అయ్యో ఒకటి చెప్తా అన్నా నేను అది అట్లా దెబ్బ తాకినప్పుడు మంచిదో చెడ్డదో మనకు తెలియదు కానీ మేమైతే చేసి తినిపిస్తున్నాం అయితే అదంతా మనకు తెలియదు ఎందుకంటే 2 మినిట్లు అవుతుంది అంటారు కదా మ్యాగీ 2 మినిట్స్లో అయిపోతుంది అని చెప్పి అంటారు కాబట్టి జల్దీ చేసినాం లేదు అంటే పెద్ద జాతర చేస్తుండే నిండా చికెన్ బిర్యానీ అనిపిస్తుంది బాగా మస్తు అయిందన్న మసాన్ తిందామా చలో వీడియో పక్కన పెట్టాలా